ఇక ఇప్పుడు నేను తినేదైతే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తింటాం. ఎందుకు అని అనుకుంటున్నారా? ఇక గవాటి మొక్కన మనం పోతామా, మనం తినేటియి అన్ని వేరే వేరే అయిన తర్వాత, ఇక ఎక్కువ శివరాత్రి వచ్చిందనంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక్క రోజైనా కూడా ఖచ్చితంగా ఉడకబెట్టుకొని తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. మళ్ళీ సీజన్‌లో కాబట్టి ఖచ్చితంగా తింటారు. గదేనులా కందగడ్డ ఇగ చూస్తున్నారు కదా! మూత మీద పెట్టుకొని వచ్చి పొట్టు తీస్తుంటే మా బిడ్డనేమో, "అమ్మ వేడిగుంటే పెట్టకమ్మా, జర ఉఫ్ ఉఫ్ పెట్టమ్మా" అని ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటే ఇక మా కొడుకుకి తిక్కలేసినట్టున్నది. మా అక్క ఊకే గిట్లనే చెప్తది. తినది ఏం లేదు అని వానికి కోపం వచ్చిందో ఏమో! బాగా సేపు చూసిండు సప్పుడేకొచ్చి నాకు పెట్టు సప్పుడేక నాకు పెట్టు. నేను ఎంతసేపు వెయిట్ చేయాలే అని మంచిగా వాడైతే తినుకుంటా కూసుంటున్నాడు. ఇక నా బిడ్డనేమో ముందు నుంచెల్లి వణుక్కుంటూ ఉండేది. అంటే నేను వేడిగుంది అని ఒక్కసారి అననే లేదు. అమ్మో! ఇది ఎంత వేడిగుంటదో అన్నట్టుగా నా బిడ్డ మొత్తమే భయపడిపోయింది. ఇక కందగడ్డ ఊర్లో ఉన్నోళ్ళకేమో మంచిగా దొరుకుతది. కానీ మనకట్లా కాదు కదా! ఇక నేను కూడా గట్లనే కూరగాయలు తెద్దామని మార్కెట్ సైడ్ పోయినప్పుడు అక్కడ మంచిగా బందోబస్తుగా ఊర్ల నుంచి తీసుకొచ్చినది ఏమంటారు చిన్న చిన్న ఆటోలు ఉంటాయి కదా! ఇక దాని నిండా కింద పోసుడుతోనే అబ్బా! నోరిల్లు ఊరి ఒక్కసారి తినాలి అని అనిపించింది. కిలో తీసుకుంటే వచ్చే దారిలోనే అరకిలో అయిపోయినాయి పచ్చియే. మా ఆయనకు నాకు ఏమున్నది ఇలా 4 గడ్డలు వచ్చినాయి పెద్ద పెద్దయి. ఒకటి ఇక చెరింత తినుకుంటూ వచ్చినాం. అంటే పచ్చివి కూడా తినొచ్చులేండి. మంచిగా దానికి మట్టి గిట్ల లేదు అనంటే పచ్చిది కూడా తినొచ్చు. కాకపోతే కొంతమందికి అలవాటు ఉండదు కాబట్టి ఉడకబెట్టుకొని, ఆ ఉడకబెట్టేటప్పుడు ఇంతంత ఉప్పేసుకొని తింటూ ఉంటారు. ఇక నా బిడ్డ చూడు చిన్న వేడికి కూడా ఎంతగానం ఏడుస్తుందో. మా చిన్నోడేమో నన్ను చూడు అక్క నన్ను చూడు ఎట్లా తింటున్నాడో అని ఇక మా చిన్నోడేమో మంచిగా తింటూ ఉన్నాడు. ఇంతకు మీకు ఇష్టమేనా కందగడ్డ తినరా ఈ సీజన్‌లో?